హలో ఎవరిబడి, కాత్యాయని కిచెన్కి వెల్కమ్ అండి. ఈరోజు మన స్పెషల్ డిష్ గోధుమ రవ్వతో దోశలండి. షుగర్ పేషెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తినగలిగేటట్టు గోధుమ రవ్వతో ఈ విధంగా దోశలు వేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో. గోధుమ రవ్వ రెండు రకాలండి. ఒకటి ఎర్ర గోధుమ నూక, రెండు బర్సీ రవ్వ. నేను బర్సీ రవ్వ తీసుకున్నానండి. ఈ విధంగా చూసారా, బర్సీ రవ్వ ఇది. మీ దగ్గర ఎర్ర గోధుమ నూక తీసుకోండి, రెండిట్లో ఏదన్నా సరే తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక కప్పు బర్సీ రవ్వ తీసుకున్నాను నేను. ఇది ఒక బౌల్లో వేసుకుని బాగా కడుక్కోవాలండి. రవ్వ 1-2 సార్లు శుభ్రంగా కడుక్కుని రవ్వ పెట్టుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా రవ్వ అంతా కడిగేసుకుని పెట్టేసుకోవాలండి. 1/2 కప్పు పెరుగండి. ఈ విధంగా పుల్లటి పెరుగు తీసుకోవాలి. మనం ఏ కప్పుతోటి అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోటి 1/2 కప్పు పెరుగు తీసుకుని ఈ రవ్వలో వేసేసుకోవాలి. అదేవిధంగా ఇంకో కప్పు వాటర్ వేసుకోవాలి. కప్పు రవ్వకే 1/2 కప్పు పెరుగు, కప్పు వాటర్ వేసుకోవాలి. రవ్వ పెరుగు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. గరిటెతోటి కలవకపోతే చేతితోటి ఈ విధంగా బాగా రవ్వని మజ్జిగ పెరుగు కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా రవ్వ పెరుగు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని ఒక 20 నిమిషాలు దీన్ని నాననివ్వాలండి. వీటిల్లోకి నంచుకోవటానికి మనం పచ్చి కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి. కాస్త పచ్చి కొత్తిమీర తీసుకుని ఒక 5-6 పచ్చిమిర్చి, కాస్త బెల్లం, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందాం. ముందుగా వీటిని మిక్సీ పట్టుకుందామండి. 6-7 పచ్చిమిర్చి ఈ విధంగా తీసుకోవాలండి. కొత్తిమీర, కాస్త కొత్తిమీర తీసుకుని కట్ చేసుకుని ఈ విధంగా మిక్సీలో వేసేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఈ విధంగా మెదుపుకుని వేసేసుకోవాలి. బెల్లం అండి ఈ విధంగా మెదుపుకొని వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకోండి బెల్లం. కొత్తిమీర పచ్చడిలో బెల్లం కంపల్సరిగా ఎక్కువే ఉండాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి. ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. ఒక 1/2 గరిటె ఆయిల్ వేసుకుని 1 స్పూన్ సాయి మినప్పప్పు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, వీటిని కాస్త వేగనివ్వాలి. కాస్త కరివేపాకు, 4 ఎండుమిర్చి ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలండి. చిటికెడు ఇంగువ. తాలింపులో ఇంగువ కంపల్సరీ ఫ్రెండ్స్. తాలింపు వేగాక ఆల్రెడీ మనం ముందు నూరు పెట్టుకున్న పచ్చి కొత్తిమీర పచ్చడిని ఈ విధంగా ఇందులో వేసేసుకోవాలి. బాగా కలుపుకొని దీన్ని దింపేసుకోవచ్చండి. పచ్చి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా పచ్చి కొత్తిమీర పచ్చడి ఏమాత్రం వేపకుండా దీన్ని ఈ విధంగా రెడీ చేయాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశల్లోకి. 20 నిమిషాల ముందు నానబెట్టిన రవ్వ పెరుగు ఈ విధంగా నానుతుందండి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దోశ పిండిలాగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడేటట్టు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, 1 ఈనో ప్యాకెట్ అండి. దోశలు బాగా మెత్తగా రావడానికి 1 ఈనో ప్యాకెట్ ఈ విధంగా వేసుకోవాలి. చూసారా ఎలా పొంగుతుందో. ఈనో ప్యాకెట్ లేకపోతే కనుక బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకుని దోశలు వేసుకోవాలండి. బాగా పేనం వీటెక్కాక దోశ వేయాలండి. ఈ విధంగా దోశ వేసుకోవాలి. బాగా పలసగా దీన్ని మనం స్ప్రెడ్ చేసుకోకూడదండి. కొంచెం మందంగానే దీన్ని కాలనివ్వాలి. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఈ విధంగా చుట్టూ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా కాలేక అటువైపు కూడా తిప్పుకుని కాల్చుకోవాలండి. ఈ విధంగా అటు ఇటు బాగా కాల్చుకోవాలండి. ఈ దోశలు గోధుమ నూక దోశలు క్రిస్పీగా రావండి, మెత్తగా వస్తాయి. ఈ విధంగా కాలేక దోశ తీసేసుకోవచ్చండి. ఈ విధంగా అన్ని దోశలు కాల్చుకోవాలి. గోధుమ రవ్వ దోశలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ విధంగా రెడీ అవుతాయండి గోధుమ రవ్వలు దోశలు. ఈ విధంగా మెత్త దూదులా వస్తాయండి, స్పాంజ్ లాగానే. చూసారా, ఈ విధంగా స్పాంజ్లా దూదులా వస్తాయి. ఎందుకంటే ఇందులో మనం ఎటువంటి పిండిలు కలపం కాబట్టి ఓన్లీ
నూక గోధుమ నూక మజ్జిగతోనే మిక్స్ చేసి దోశలు వేస్తాం కాబట్టి ఈ విధంగా మెత్తగా వస్తాయి, క్రిస్పీగా రావు. ఈ విధంగా దోశలు వేయటం మనల్ని గోధుమ నూకతోటి షుగర్ ఉన్న వాళ్ళు కూడా నిరభ్యంతరంగా 4 దోశలు కడుపు నిండా తినచ్చండి. ఉప్మా కన్నా ఈ విధంగా దోశలే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా ఇవి చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటాయి. పచ్చి కొత్తిమీర పచ్చడి ఇందులో సూపర్గా ఉందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, గోధుమ నూకతో దోశలు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.